మీ వెహికల్ పై ఉన్న పోలీస్ ఫైన్ ని చెక్ చేసుకోవడానికి ఫోన్ పే యాప్ తో పాటుగా ఫ్రీచార్జ్ యాప్ కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. ఫోన్ పే యాప్ లో ఏవైతే మీరు చేయవచ్చునో సేమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫ్రీచార్జ్ యాప్ లో కూడా మనము సక్సెస్ఫుల్ గా చేయొచ్చు. సో ఫస్ట్ టైం మీరు ఫ్రీచార్జ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే గనక మీ మొబైల్ నంబర్ తో రిజిస్టర్డ్ అండ్ లాగిన్ అయ్యాక బ్యాంక్ అకౌంట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. అలా మీ ఫ్రీచార్జ్ యాప్ ని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదా. రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ ఆప్షన్ లో వ్యూ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు కొద్దిగా క్రిందికి స్క్రోల్ చేస్తే బిల్ పేమెంట్స్ అనే ఆప్షన్ లో ట్రాఫిక్ ఈ చలాన్ అని ఉంది కదా. ఇందులో ఏపీ, తెలంగాణ, గుజరాత్ కు సంబంధించిన ప్రొవైడర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది కదా. ఏపీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఫైన్ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. తెలంగాణ కూడా మీరు సేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వెహికల్ నంబర్ అడుగుతుంది. సో ఏపీకి చెందిన వెహికల్ నంబర్ ఇచ్చాను. నెక్స్ట్ పై క్లిక్ చేశాక వెంటనే మనకి వెహికల్ పై ఉన్న ఫైన్ అమౌంట్, బిల్ అమౌంట్ అని చూపిస్తుంది. కస్టమర్ నేమ్ కూడా మనకి కన్సిల్ అయి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఏ రోజు మీకు ఆ ఫైన్ వేశారు, బిల్ నెంబర్ అని ఉంది కదా. సో ఇది వెహికల్ చలానా ఐడి అన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఈ విధంగా చెక్ చేసుకొని క్రింద ఉన్న మేక్ పేమెంట్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా పేమెంట్ పేజ్ వస్తుంది. సేవ్డ్ కార్డ్స్ అని చెప్పేసి నాది క్రెడిట్ కార్డ్ లింక్ అయి ఉంది. అదే విధంగా మీరు డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకుని మీ యూపీఐ పేమెంట్ ఆప్షన్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు అనమాట. సో ఫోన్ పే మాదిరిగా ఈ ఫ్రీచార్జ్ యాప్ లో మీరు వెహికల్ ఫైన్ కట్టేటప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఏమీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.